రక్షణ లేక నశించిపోతూ ఆత్మీయంగా అనేక మంది దిగజారిపోతున్న వారి కోసము అనేక ప్రాంతాలు వారు తిరుగుతూ, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కూడా వారు తిరుగుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి దేవుని యొక్క రక్షణను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేసినట్లయితే వీరు వారి దగ్గర సుమారుగా 10 సంవత్సరములు పనిచేశారు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. మొన్నటి దినాన్ని మేము వెళ్ళినప్పుడు వీరు ప్రభువులోనికి రావడం, లేకపోతే ప్రభు మార్గంలో నడుచుకోవడం చూసి డాక్టర్ గారు చాలా చాలా సంతోషించారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అద్భుతమైన వర్తమానాన్ని మనం విందాం. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ సమయంలో డైరెక్ట్గా మనం వాక్యానికి ఇచ్చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి ప్రభా, గడిచిన కాలమంతా మీరు క్షేమంగా కాపాడి ఈ క్రిస్మస్ రోజు మీ వర్తమానాన్ని వినటానికి ఎటువంటి పరిస్థితుల్లో సిద్ధంగా లేని ఈ ప్రజల్ని సిద్ధపరచమని, వారి హృదయాల్లో ఈ వాక్యం నిలబడడానికి సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభుని క్రిస్మస్ ప్రారంభించి పెట్టుకున్నాను తండ్రి, ఆమె. కూర్చోమని చెప్పలా నేను, కాసేపు నుంచోండి, పర్వాలేదు, ఏం నష్టం లేదు. మంచి బిర్యానీ తింటున్నాం అనుకో, అందరు వినండి. మంచి బిర్యానీ తింటున్నాం, చికెన్ బిర్యానీ తింటున్నాం. అప్పుడు సడన్గా పంటి కింద రాయి పడింది అనుకో, ఎలా ఫీల్ అవుతాం? ఎలా ఫీల్ అవుతాం? అబ్బా అంటావా లేదా? అంటావా? మంచి సీరియల్ చూస్తున్నాం అనుకో, టప్పున కరెంటు పోయింది అనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతాం? అబ్బా అంటారా? ప్రస్తుతం నేను ఆ రాయిలా కరెంట్లా ఉన్నా, నాకు అలా అనిపించింది. అంటే మీరు చక్కగా పాటలు చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోయి ఆనందంగా ఉన్నారు. మధ్యలో నేను వచ్చి పానకంలో పుడకలాగా, బిర్యానీలో రాయిలాగా, కరెంట్లాగా వచ్చాను కదా. అవునా కదా? అవున వాళ్ళు చేయొద్దండి. ఎత్తేసాడు, 2 ఎందుకో తెలియదు, ఎత్తేసాడు. థ్యాంక్స్ బాబు, నిజంగా ఎత్తేసావు. కూర్చోండి, అందరు కూర్చోండి. పాస్టర్ గారి ఉత్సవం చెప్పాడు, ఇది ఆనందాల పండగ అని చెప్పాడు. ఇది సంతోషమే, కానీ ఎప్పుడు సంతోషం అంటే మనము నిజంగా క్రిస్మస్ని చేసుకుంటే సంతోషం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. ఎక్కడైతే క్రీస్తుని మనం ఆరాధిస్తామో అది నిజమైన క్రిస్మస్. వింటున్నారా? మీరు వేసుకునే బట్టల వల్ల ఎవరికి లాభం? మీరు కొత్త బట్టలు వేసుకున్నారు, ఈ క్యాప్స్ పెట్టుకున్నారు, వీళ్ళు చక్కగా బట్టలు వేసుకున్నారు, ఎవరికి లాభం? మనకే లాభం. మనం ఫుడ్ పెట్టుకొని తింటాము, ఎవరికి లాభం? మనకే లాభం. ఇల్లంతా అలంకరించుకుంటాము, ఎవరికి లాభం? మనకే లాభం. మరి దేవుడికి ఏంటి లాభం? ఒంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్. పన్ను అంటే బిర్యానీలు, జాయింట్లు తింటే నీకు అడుగు బాగుంటుంది. ఒంటి క్రిస్మస్ అంటే మంచి బట్టలు ధరిస్తే నీ గురించి అందరూ బాగా చూసుకుంటారు. కంటి క్రిస్మస్ అంటే అన్ని అలంకరిస్తే నీ కళ్ళకు ఆనందంగా ఉంటుంది. మరి దేవుని క్రిస్మస్ ఏంటంటే మనసు క్రిస్మస్. ఓకే, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన మీ అందరు కూడా దేవుని దృష్టిలో మీ మనసు క్రిస్మస్ ఎలా ఉండాలో నేను చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి. ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా యేసయ్య ఆకలిగా ఉన్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయట్టుకును గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడ్డారు. సో అమ్మా, కరెక్ట్గా 20 నిమిషాలమ్మా. యేసయ్య అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక అంజూర చెట్టు కనబడింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశగా ఆకలిగా ఉంది దానికి. ఆకులు వెనక పండు కోసం చూశాడు. చూడంగానే ఆ పండు ఏమి కనపడలేదు. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆ చెట్టును శపిస్తే నిలువునది ఎండిపోయి. మీకు అందరికీ ఆశ్చర్యం ఉంది కదా, యేసయ్య కరుణామయుడు, శాంత స్వభావి, ఎవరికి బాధ కలిగించడు, అందరిని ప్రేమగా చూస్తాడు. అలాంటి యేసయ్యకి కోపం తప్పించింది అంజూరపు చెట్టు. ఎందుకు అలా యేసయ్య కోపం వచ్చింది? పాస్టర్ గారులా మీరందరూ, ఎందుకు యేసయ్య కోపం వచ్చింది? అది ఫలించలేదు. మరి ఆయన ఎందుకు ఆశగా వచ్చాడు? తెలుసు కదా ఆయనకి అది ఫలించదని.
ఎందుకంటే అది ఫలిస్తున్నట్టు నటించింది, దానికి ఆకులు ఉన్నాయి. సో ఫస్ట్ ఈ కథలో మీకు తెలియాల్సింది ఏంటంటే, అంజూరపు చెట్టు ఉన్న లక్షణం ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే పూత పూస్తుంది, పూత నుంచి పిండి వస్తుంది, పిందె నుంచి పండు వస్తుంది, ఆ పండు వచ్చిన తర్వాత దాని చుట్టూ ఆకులు వస్తాయి. అన్ని చోట్ల అన్ని మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ వాటన్నిటికీ పండు విడిగా కాస్తుంటుంది కాయ రూపంలో. కానీ ఒక అంజూరపు చెట్టు మాత్రం ఫస్ట్ పిందె, దాని తర్వాత పండు, కాయ, తర్వాత పండు, దాన్ని కవర్ చేయడానికి ఆకులు వచ్చేస్తాయి. కాబట్టి ఆకులు తీస్తే ఏముంటుంది, ఆకులు తీస్తే ఏముంటుంది, ఇప్పుడు చూడండి, ఇలా చూడండి, ఇది అంజూరపు చెట్టు అనుకోండి, ఇవన్నీ ఆకులు, ఇవన్నీ ఆకులు. ఇప్పుడు నేను వచ్చి ఈ ఆకులు తొలగిస్తే ఏముండాలి, ఇక్కడ పండు ఉండాలి. అప్పుడు ఈ పండు తీసుకొని నేను తింటా. ఎందుకని, ఈ ఆకులు ఎక్కువగా ఉంటే అర్థం ఏంటి, దీని కింద చాలా పండ్లు ఉన్నాయని అర్థం, అవునా కదా. సో యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆశగా వచ్చాడు, ఆశగా వచ్చాడు చెట్టు దగ్గరికి. వచ్చి ఆకులు తొలగించి చూస్తే పండు లేదు, అందుకని కోపం వచ్చి చెట్టును శపించాడు. యేసయ్య ఈ దుర్గాలో జరుగుతున్న మీ క్రిస్మస్కి ఆశగా వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆకుల్లాంటి ఆచారాలు, ఆకుల్లాంటి డ్యాన్సులు, ఆకుల్లాంటి కేకులు, బట్టలు ఆయన కనబడ్డాయి, మంచిదే. ఆ ఆకులను తొలగిస్తే ఏ హృదయంలో ఆత్మఫలం లేదు, అప్పుడు ఆయన డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతాడు. ఈ క్రిస్మస్ చేస్తున్న పాస్టర్ గారు కానీ మీరు కానీ అందరు కానీ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. కానీ ప్రొవైడెడ్ యేసు మీలో ఉంటేనే నిజమైన ఆనందం. అది ఈరోజు చెప్పాలనుకున్న పాఠం అన్నమాట. సో మీ దగ్గరికి యేసయ్య వచ్చాడు, మీరందరూ చాలా అట్టహాసంగా లైటింగ్ పెట్టి హడావుడిగా ఉంది ఇక్కడ. చూడంగానే యేసయ్యకి చాలా ఆశ కలిగింది. పాటలు విందామని వచ్చారు, స్కిట్లు ఉంటే చూద్దామని వచ్చారు. ఈ మధ్యలో వాక్యం మీరు అన్నారు కదా, పంటి కింద రాయాలని నవ్వారు ఈ అని పళ్ళేసుకొని. పంటి కింద రాయి అని మీరు అన్నారంటే పళ్ళు ఊడిపోతాయి, తినటానికి కూడా నోరు ఉండదు. చెప్తున్నా, దేవుని వాక్యం తర్వాత ఏదైనా, ఏ క్రిస్మస్ అయినా దేవుని వాక్యం తర్వాతే. అసలు దేవుడే లేకపోతే తినటానికి నోరు ఉండదు, లేకపోతే నోరున్నా కూడా తినటానికి తిండి ఉండదు. అలాంటి స్థితికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. అదే ఆ క్రిస్మస్, దేవునికి ఇష్టమైన క్రిస్మస్. అర్థమవుతుందా మీకు? మళ్ళీ ఇంకెప్పుడైనా ఎవరైనా వచ్చి నేను పంటి కింద రాయాలంటే లేదు సార్ అనాలి మీరు. అలా అనకపోగా అవునని చేయెత్తేస్తున్నారు. టీవీలో కరెంటు పోతే బాధపడతారా మీరు? సీరియల్ పోతే వాక్యం అలా అనిపిస్తుందా మీకు? టీవీనే ఉండదు ఇంట్లో, అప్లోలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. దాని తర్వాత ఏదైనా, ఎన్ని ఆచారాలు, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, లేకపోతే ఎన్నిసార్లు చర్చకొచ్చావు, అది కాదు ఇంపార్టెంట్ కాదు. ఎంతవరకు నీ హృదయంలో దేవుడు ఉన్నాననేది ఇంపార్టెంట్. అర్థమైందా? అర్థమైన చేతండి. మనం ఇప్పుడు ఆకులు చూపిద్దామా, పండు చూపిద్దామా? పండు అన్న వాళ్ళు చేతండి. ఐ థింక్ కామ్గా వినండి. సో అందరికి అర్థమవుతుంది కదా. ఆయన వచ్చారు, ఆయన చూసి ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనక దానిని చూచి ఇక మీద ఎన్నటికీ నువ్వు కాపు కాయ కొందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. కాబట్టి ఆ పండులో ఆ చెట్టుకి పండు లేదు కనుక అది వెంటనే ఎండిపోయింది. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఎండిపోకూడదని నా ఆశ. ఈ క్రిస్మస్ రోజు, ఈ మంచి సంతోషకరమైన రోజు, ప్రతి ఒక్కరం మనం ఫలించే వృక్షాలా ఉండాలి. మనందరం ఎలా ఉండాలి? ఆదికాండం చూడండి అందరూ, పాస్టర్లు 1వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. దేవుడు మనల్ని అందరూ సృష్టించాడు ఎట్లనగా, మీరు అందరు చెప్పండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి. అందరికీ చెప్తున్నాడు, ముందు మీరు ఫలించాలి, తర్వాత ఏమవ్వాలి? ఎలా ఉండాలి? మీరేమవ్వాలి? ఫలించిన తర్వాత అభివృద్ధి చెందాలి, నెక్స్ట్ ఏం చేయాలి? విస్తరించాలి, 3, 4 భూమిని నిండించాలి, లోపరుచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ముందు మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, తర్వాత నిండించాలి, లోపరుచుకోవాలి. కాబట్టి మీ జీవితంలో ఆ పండు మీరు అనుభవించాలి, అదే ఆత్మ ఫలము.
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మఫలము అనగా ఎలాంటి పండు దేవునికి ఇష్టం, ఎలాంటి పండ్లు మనం కాయాలి అంటే మన దగ్గరికి ఆయన వచ్చినప్పుడు మనలో ఈ గుణాలు కనపడాలి. 22వ వాక్యం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఎవరు మాట్లాడలేదు, నాతో పాటు చెప్పండి. ఆత్మఫలం ఏమనగా, ఎవరైతే నోరు విప్పరో ఆ నోరు ఎందుకు పనిచేయదు? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఎన్ని మొత్తం? 9. స్టాండప్. నీ పేరేంటి ఇక నుంచి? అను కాదు, ఇక నుంచి నువ్వు ప్రేమ, నువ్వు సంతోషం. నువ్వు నుంచి నువ్వురా, మీరు ముగ్గురు లేకుండా ఇలా రా. సంతోషం తర్వాత సమాధానం. ఓకే, నెక్స్ట్ దీర్ఘ శాంతము, దయాళుత్వము, నెక్స్ట్ మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇక్కడ దూరం నుంచి చూడండి, ఒక సర్కిల్లో ఒక పండులా ఉన్నారు అందరు. అక్కడ ఆత్మ ఫలాలు అనలేగు, ఆత్మ ఫలము అన్నాడు. ఆత్మ ఫలంలో 9 తొనలు అన్నమాట. మీరు కమలాకాయని కట్ చేసి తొక్క తీయంగానే తొనలు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. సో ఇక్కడ 9 తొనలు ఉన్నాయి. యేసయ్య వచ్చి ఈ పండగకు వచ్చి చూసినప్పుడు ప్రతి మనిషిలో, నీలో, నాలందరిలో కూడా ఈ 9 గుణాలు కనబడితే అప్పుడు ఆయన అనుకుంటాడు ఇది నిజమైన క్రిస్మస్. ఇక్కడ చేస్తున్న క్రిస్మస్లో నా విలువలు పాటిస్తున్నారని ఆయన సంతోషంగా వెళ్తాడు. ఇవేమి లేవనుకో, సంతోషం పోగా మనకు శాపాలు మిగులుతాయి. అర్థమవుతుందా? ఆకులు అంటే ఆచారాలు, ఆకులు ఆకర్షిస్తాయి. మన పాంప్లెట్స్, మన లైటింగు, మన కేక్స్, క్యాండిల్స్, ఇవన్నీ ఆచారాలు. అసలు ఇవన్నీ దేవుడికి అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు అవసరం అంటే లోన పండు ఉన్నప్పుడే అవసరం. అర్థమవుతుందా? సో ఇవి పండు వెనక కప్పబడిన ఆత్మ ఫలము. ఈ ఫలంలో ఉన్న 9 గుణాలు. ఇప్పుడు క్రిస్టియన్ స్పెల్లింగ్ ఎవరు చెప్తారు? చెప్తావా? క్రిస్టియన్ స్పెల్లింగ్. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? మీరందరూ ఎవరు? గట్టి చెప్పండి. ఇంకా అక్కడికి వినపడాలి. ఇంకా గట్టిగా. గుడ్. క్రిస్టియన్ స్పెల్లింగ్ చెప్పండి. CHRISTIAN. ఎన్ని అక్షరాలు? 9 అక్షరాలు. ఆత్మఫలం ఎన్ని? 9 గుణాలు. కాబట్టి ఇది అనుకోకుండా వచ్చింది కాదు. ఒక క్రైస్తవుల్లో 9 గుణాలు ఉండాలి. ఆ 9 గుణాలు ఈ గుణాలు అన్నమాట. సో మనం ఒక్కొక్క గుణాన్ని ఇప్పుడు దేవుని కళ్ళతో చూద్దాం. ఒక్కొక్క గుణాన్ని దేవుని కళ్ళతో చూద్దాం. ఫస్ట్ గుణం ఏంటి? ప్రేమ. ఇదిగో ఈ పాపం తీసుకుందాం. ప్రేమ. ఓకే, ప్రేమ అంటే దేవుని దాంతో ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నీకు ఐ లవ్ యూ అని చెప్తారో వాళ్ళను ప్రేమించడం ప్రేమ కాదు. బైబిల్ ప్రకారం ఎవరైతే నిన్ను అసహించుకుంటారో వాళ్ళని కూడా ప్రేమించటం. మీ అత్తగారు నిన్ను ఎంత అసహించుకుంటున్నా ఈ క్రిస్మస్ రోజు ఆమెను ప్రేమతో ఆదరించటమే నిజమైన క్రిస్మస్సు. ప్రేమ అంటే నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్ప విషయం కాదు, నిన్ను అసహించుకునే వాళ్ళని ప్రేమించడం అన్నమాట. అది ఈ ప్రేమ. ఈ పాప నువ్వు కూర్చోపో. ఈ చిన్న పాప వెళ్ళిపోవచ్చు, కూర్చోపో. సెకండ్ గుణం ప్రేమ అయిపోయింది. రెండోది సంతోషం.
సంతోషం అంటే ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండగలగటం. పేదరికంలో కానీ, ధనికులైనా కానీ, ఆరోగ్యం ఉన్నా కానీ, ఆరోగ్యం లేకపోయినా, దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా నేను ఆ స్థితిలో సంతోషంగా ఉన్నానని మీరు అనాలి. మనలో అందరం కూడా మంచి జరిగితే చాలా ఆనందంగా ఉంటాం, బాధ జరిగితే, కష్టం వస్తే దుఃఖంతో దేవుని నిందిస్తాం. కానీ నిజమైన ఆత్మఫలం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం సంతోషంగా ఉండగలటం. నువ్వు వెళ్ళిపోవచ్చు. మూడోది సమాధానం. మీలో ఎవరన్నా సరే కానుకలు పెట్టో డబ్బులు వేస్తున్నప్పుడు, నేను చెప్పాను బైబిల్లో చెప్తున్నా, కానుకలు పెట్టో డబ్బులు వేస్తున్నప్పుడు దేవుడు ఆ డబ్బులు ఇష్టపడ్డు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు గొడవపడ్డ మీ ఆయనతో కానీ, మీ సహోదరితో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ, తాతతో కానీ, నాన్నతో కానీ సమాధానపడి సారీ చెప్పి వచ్చి అప్పుడు డబ్బులు ఏమంటున్నాడు. మరి ఈ గుణం ఎంతమంది ఉందో చేయొద్దండి. సమాధానం వాళ్ళు చేయొద్దండి. 2, 3, 4 ఇంత పెద్ద కాంగ్రిగేషన్లో నలుగురా. నిన్ను ఐ హేట్ యూ అన్నోళ్ళని ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడున్న రోజుల్లో ఐ హేట్ యూ చెప్తే కత్తి తీసుకొని పీక కోసేస్తున్నారు, యాసిడ్ జల్లేస్తున్నారు. వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారు అంటే వాళ్ళ పాస్టర్లు వాళ్ళకి సరిగ్గా చెప్పలేదని అర్థం. మన ప్రేమలో మనల్ని ప్రేమించకపోయినా వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి. మనకి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతోషమైన పౌరులా చెప్పగలగాలి. నీ సాటి మనుషులతో, నీ బంధువులతో నువ్వు సమాధానము కలిగి ఉండాలి. 3 గుణాలు అయిపోయాయి. నెక్స్ట్ దీర్ఘశాంతం. ఈ అమ్మాయి దీర్ఘశాంతం కాదు నాకు తెలియదు. మరి దీర్ఘశాంతం అంటే యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోండి. తనని శీలలు పెట్టి కొడుతున్నా, తనని హింసిస్తున్నా, ముళ్ళకిరీటం పెడుతున్నా ఏం జరుగుతుంది పైన? అందరూ అలా కోతుల్లా చూస్తారు. ఇటు చూడండి. సో ఈ దీర్ఘశాంతం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో మనము శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎలాంటి అవమానపరిచే స్థితులు ఉన్నా, కష్టాలున్నా, బాధలున్నా అప్పుడు కూడా మనము ఆ స్థితిలో కోపం తెచ్చుకోకుండా ఉండగలగాలి. దీర్ఘశాంతం. మామూలు శాంతం ఉండగలం. దీర్ఘంగా అంటే ఎంతసేపు అయినా ఓర్చుకోగలగటం. భర్త చాలా కాలం నుంచి హింసిస్తున్నాడు, తాగుబోతు, బాధ పెడుతున్నాడు. నువ్వు క్రైస్తవురాలు అయితే నీ యొక్క మంచి ప్రవర్తన చేత అతన్ని మార్చుకోవడానికి దేవుని ఆశ్రయించాలి. అది దీర్ఘశాంతం అంటే. ఊరక చెప్పటము, నేను వెళ్ళిపోయిన తర్వాత దీర్ఘశాంతం అనుకోవటం కాదు. దాన్ని ప్రాక్టికల్గా మీరు చూపించగలగాలి. బైబిల్లో ఉంటుంది, నీ యొక్క సత్ప్రవర్తన చేత మీ ఇంట్లో ఎవరైతే నీ స్పౌజ్ ఉన్నారో వాళ్ళు మారుతారంట. స్పౌజ్ అంటే భర్త కానీ భార్య కానీ. దయాలుత్వం, దయ కలిగి ఉండే మనస్సు. క్రిస్టియన్లో క్యారెక్టర్స్ చెప్తున్నాను. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన 9 లక్షణాలు, ఆత్మఫలంలో గుణాలు. దయాలుత్వం అంటే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమ, నీకు కలిగింది వాళ్ళకి ఇచ్చే దయ కలిగి ఉండాలి. మనం ఎంతసేపటికి మనమే దోచుకొని తింటాను చూస్తాం. మీలో ఎవరన్నా సరే, అమ్మలంతా చేయలేదండి, అమ్మలు చేయొద్దండి, వెరీ గుడ్. అమ్మలు అలానే చేయొద్దండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎప్పుడన్నా పిల్లలకి మీరు టిఫిన్ బాక్స్ పెట్టి 4 ఇడ్లీలు పెట్టి, ఒక ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టి, అరే బాబు నువ్వు 4 ఇడ్లీ తిను, మీ క్లాస్లో ఎవరన్నా సరే పేదవాళ్ళు ఉంటే మిగిలి వాళ్ళకు ఒక ఇడ్లీ ఇవ్వు అని ఎప్పుడైనా చెప్పారా? మీరేం చెప్తారంటే, ఒరే 4 ఇడ్లీ నువ్వు తిని ఎవరికైనా ఇచ్చా ఒళ్ళు చీరేస్తా. అది మనం చెప్పేది, ఇది మనం నేర్పించేది. ఆయన అలా చెప్పలేదు. నీకు ఒక అంగి ఉంటే ఎన్ని ఇవ్వన్నాడు ఆయన? ఒక అంగడికి ఎన్ని ఇవ్వన్నాడు? 2. ఒక మైలు రమ్మంటే ఎన్ని రమ్మన్నాడు? 40 అన్నాడు. అంటే దయ కలిగి ఉండాలి సాటి మనిషి మీద. ఈ హృదయం దయ. మంచితనం. మంచితనం అంటే ఆ అబ్బాయి చాలా మంచోడ్రా అంటారు. మంచితనం ఎప్పుడు పైకి కనపడేది కాదు. మనమందరము ముసుగు వేసుకున్న దొంగలమి. మనందరిలో ఒక రెండో మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎవరు లేనప్పుడు బయటికి లెగుస్తాడు. మంచితనం అంటే పైకి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో లోన హృదయంలో కూడా అలానే ఉండటం మంచితనం. ఈ యవనస్తులు, ఆ కుర్రోళ్ళు అందరూ యవనస్తులు ఉన్నారు కదా, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేకపోతే నీ చేతిలో రిమోట్ ఉంటే నువ్వు ఏ ఛానల్స్ చూస్తావు, అది నీ క్యారెక్టర్. నీ చేతిలో ఫోన్ పట్టుకొని ఆ ఫోన్లో ఎవరు లేకపోతే నువ్వేం చూస్తున్నావు, అది నీ క్యారెక్టర్. అది నువ్వు ఒంటరిగున్నప్పుడు చేసే పని. అది మంచితనం అంటే. నేను నడుచుకుంటూ వెళ్తుంటే పర్స్ కనపడింది అనుకో, ఆ పర్స్ తీస్తే నాదని పడిపోయింది నీకు తెలిసి దూరం నుంచి అందరూ చూస్తున్నారు, చర్చిలో అందరూ. ఎమ్మడే డాక్టర్ గారు పర్స్ అన్ని ఇస్తాం.
అదే ఎవ్వరు లేరు, నేను వెళ్ళిపోతున్నా, నా పర్సన్ తెలుసు నీకు, నువ్వు తీసుకున్నావు అనుకో, ఎవరు చూడకపోతే నువ్వు ఏం చేస్తావు చెప్పు? పర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావు. అది మంచితనం యొక్క నిర్వచనం. పైకి ఎలా ఉంటున్నావో లోన కూడా అలానే ఉండగలుగుతాం. ఇప్పుడు 6 గుణాలు చెప్పా. ఎవరన్నా సరే 6 గుణాలు ఉన్న వాళ్ళు చేతండి. నేను చెప్పిన 6 గుణాలు సరదాగా కాదు, సీరియస్గా. ప్రేమ, అందరు చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానం. ఇదొక సెట్. ఈ 3 గుణాలు ఎవరికైనా చేయొద్దండి. పిల్లలు మీకు తెలీదురా, పెద్దవాళ్ళు నేను అడుగుతున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానం. నేను చెప్తున్న నిర్వచనాలన్నీ బైబిల్లోవే. ఓకేనా? నెక్స్ట్ దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఈ 3 గుణాలు చేతండి. అప్పుడు ఈ క్రిస్మస్కి యేసయ్య ఏమని వస్తారు చెప్పండి? మన గుణాలు ఏ సంవత్సరం మారట్లేదు, సంవత్సరాలు మారిపోతున్నాయి. మనల్ని దేవుడు క్యాలెండర్ మార్చమంటలేదు, క్యారెక్టర్ మార్చమంటున్నాడు. క్యాలెండర్లో పేజీలు కాదు మార్చమంటుంది, క్యారెక్టర్ మార్చమన్నాడు. ఈ సంవత్సరానికి కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ గుణం 6 అయిపోయాయి. విశ్వాసము అంటే నీకు కనబడేది నమ్మటం విశ్వాసం కాదు, అదృశ్యమైన దాన్ని నమ్మటం. మీకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు? మమ్మల్ని మంటల్లో వేసినా మా దేవుడు కాపాడతాడని చెప్పారు కదా, ఆయన మా దేవుడు అని చెప్పారు కదా. ఇంకేమన్నారు వాళ్ళు? ఒకవేళ కాపాడకపోయినా ఆయనే మా దేవుడు అన్నారు. అది నిజమైన విశ్వాసం అంటే. సో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు నమ్ముకోవటమే విశ్వాసం. చాలామంది మనందరం కూడా బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. మనసులో చెడు ఆలోచనలు, చెడు తలంపులు వచ్చేస్తాయి. అది మార్చుకోవాలని చెప్తున్నా. విశ్వాసము. సాత్వికత అంటే ఇద్దరు వాళ్ళని కూడా మనలాగా ఆలోచించగలగటం. అంటే నిన్నెవరైనా తిడితే అతను ఏ పరిస్థితులు అలా తిట్టాడో అని వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం. ఇతరి వాళ్ళ బూట్లలో కాళ్ళు పెట్టి ఆలోచించడం. పుట్టింగ్ యువర్ లెగ్స్ ఇన్ ద అదర్స్ షూస్. నీ కాళ్ళు ఇతర వాళ్ళ షూస్లో, అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో అలా ఉన్నారని ఆలోచిస్తేప్పుడు నీకు సాత్వికత వస్తుంది. వాళ్ళతో నువ్వు గొడవ పడకుండా ఉండగలవు. అలా మనం ఎవరైనా ఉన్నామా? లాస్ట్ గుణం, ఇది చాలా ఇంపార్టెంట్ గుణం. ఆ గుణము సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఎదురుగా స్వీట్స్ పెడితే అవి తినకుండా ఉండటం. ఎదురుగా సినిమా వస్తున్న ఛానల్స్ ఉన్నాయి, ఎదురుగా దేవుని వాక్యం వస్తున్న ఛానల్స్ ఉన్నాయి. ఏది చూస్తావు అనేది నీ ఆశా నిగ్రహంలో ఉంటుంది. పెళ్ళికి ముందే తప్పుటడుగులు వేయటం, ప్రేమ అనే దారిలో నడవటం, అదే నిజం అనుకోవటం, ఇవన్నీ ఆశా నిగ్రహం ఫెయిల్ అయిన చేసే యువత చేసే పనులు. ఆహారం వడ్డించి డైనింగ్ టేబుల్ మీద తెచ్చి పెడితే తినండి అని చెప్పేది పెళ్ళి తర్వాత. దొంగతనంగా వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి దోచుకొని తింటారు చూడు, అది పెళ్ళికి ముందు జరిగే ప్రేమ వ్యవహారం. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. ఆశా నిగ్రహం దేవుడు ఇష్టపడే అత్యంత మంచి గుణం. ఏసేపు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? తనను తాను ఎప్పుడు కూడా నిగ్రహించుకున్నాడు. నీ కళ్ళు నీ మాట వినాలి, నీ చెవులు నీ మాట వినాలి, నీ నాలుక నువ్వు చెప్పినట్లు మాట్లాడాలి, నీ చర్మము నువ్వు ఆధీనంలో ఉండాలి, నీ తలంపులు నీ ఆధీనంలో. అది ఆశా నిగ్రహం అంటే. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఈ సమాజాన్ని ఏలుతారు. ఓకే, శ్రీరామ్. సో ఈ 9 లక్షణాలున్న పండు ఆత్మఫలము. ఆయన వచ్చి ఈ క్రిస్మస్ రోజు మీ ఆకులు అనే ఆచారాలను తీసినప్పుడు మీరందరూ లేచి అయ్యా ఇగో నా గుణాలని మీరు చూపించినప్పుడు దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అప్పుడు ఆయన సంతోషపడతాడు, నా బిడ్డలు నన్ను సంతోషంగా క్రిస్మస్ చేస్తున్నారని. అలాంటి క్రిస్మస్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలని, అలాంటి పండు లాంటి గుణాలు మీ అందరిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఐ విష్ యూ ఏ మెర్రీ క్రిస్మస్. సరే గట్టిగా చెప్పకూడదాం. ఒక నిమిషం సార్ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. చాలా అద్భుతమైన వాక్యము, చాలా అందరికీ వివరించారు. నిజమే, మన జీవితంలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, ఈ నిజమైన క్రిస్మస్ ఆనందం తప్పకుండా కలగాలి అంటే ఈ యొక్క ఆత్మ ఫలమును మనం ఫలించేవారిగా మనం ఉండాలి అని చెప్పి చిన్న బిడ్డలను తీసుకొని ఒక చక్కని
వారికి వివరించి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో అద్భుతమైన క్రిస్మస్ సందేశం అందించిన డాక్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఈ సమయంలో పెద్దమ్మ గారు, పాషమ్మ గారు దయచేసి, అలాగే లిల్లీ పుష్ప గారు, రేపుగా మెర్లిన్ గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో ఎన్నో సేవలు అందిస్తూ అలాగనే అనేకమైన దేవుని యొక్క సేవకులకు సహకరిస్తూ అనేక రకమైన మందిరములను కట్టిస్తూ దేవుని యొక్క పరిచర్యలో దేవరాత్రములు కూడా పగలు రాత్రి అనే తేడా లేదు. ఇప్పటి నుంచి మరలా వారు మరొక ప్రాంతమును వెళ్ళి అలా ప్రతిరోజు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి వైద్యమును చేస్తూ వారు అనేక మంది ప్రాణాలు నిలవబెడుతున్న డాక్టర్ గారు మన మధ్య ఉండడం సంతోషం. మేము అడిగినప్పుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మా మధ్యకి రావడానికి, అలాగనే ఏమాత్రం కూడా కుదరదు అని చెప్పకుండా తప్పకుండా వస్తానని చెప్పి మా ఆహ్వానాన్ని మన్నించారు. ఈ న్యూ కాలనీలో, ఈ యొక్క జగనన్న కాలనీలో ఇక్కడ క్రిస్మస్ పెడుతున్నాం, తప్పకుండా సార్ మీరు రావాలన్నప్పుడు వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఈ సమయంలో వారు చేస్తున్న పనులకు వారిని మనము సత్కరిద్దాం. దయచేసి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మన యొక్క మందిరం కూడా మనం నాన్నగారు ఉన్నప్పుడు చాలా చిన్న పాక ఉండేది. ఆ సమయంలో వారు వచ్చి మన యొక్క మందిరానికి ఫౌండేషన్ విషయంలో వారు ఎంతగానో మనకు సహకరించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మరలా అది ఫుల్గా చాలా అందంగా కనిపెట్టేటప్పుడు వారు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం పిలుస్తున్నప్పుడు మన మందిరాన్ని బట్టి, మన సంఘాన్ని బట్టి, మేము చేస్తున్న పరిచయను బట్టి వారు ఎంతగానో ఆనందిస్తుంటారు. అటువంటి వారిని మేము కలిగి ఉండం, వారితో ఉన్న మాకున్న పరిచయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మా కుటుంబ సభ్యులు అలాగే సేవకులు ముందుకు వచ్చి ఒక చిన్న చిరు సత్కారం వారు అంగీకరించాల్సిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా చప్పలు కొడదామండి. ఈ సమయంలో డాక్టర్ గారి నిమిత్తం వారు చేయబోతున్న పరిచయం పెద్దమ్మ గారు ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. ఇంకా అనేక మందికి దేవుడు వారిని ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న ప్రతి పని హాస్పిటల్ని దేవుడు దీవించాలని మేడం గారి నిమిత్తం పిల్లల కోసం అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, గణడానికి వందనాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభ నాయన డాక్టర్ గారిని బట్టి నీకు వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. వైద్యరీతిగా అనేకమంది బిడ్డల్ని నాయన నిలబెడుతున్నారు ప్రభువానికి వందనాలు. అలాగే నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల వివరంగా అనేకమైన బలమైన వర్తమానం ద్వారా నీ దాసుల నుండి మాతో నాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. వైద్యరీతిగా ఇంకనూ నానాటికి అభివృద్ధి పరచండి. చిన్న భార్య బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒకరు సాల్వ కప్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ సమయంలో దైవజనులు అందరూ కూడా పాల్గొందాం. అలాగే దండ వేసే విషయంలో అన్నయ్య గారు దయచేసి వారికి దండ వేసి ప్రారంభం చేస్తారు. అనేకమైన మోటివేషన్ పుస్తకాలు కూడా రాస్తూ అనేక మంది వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గారు మన మధ్య ఈరోజు రావడం చాలా సంతోషం. మరలా మా ప్రాంతాలకు వచ్చి మమ్మల్ని బలపరచాలని చెప్పి దేవుని యొక్క సేవకునిగా కోరుతున్నాను. దేవుడు వారి యొక్క పరిచయం దీవించి ఆశీర్వదించగా